హలో గాయస్, మనకి నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మరి దీని తర్వాత మరి వాళ్ళ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అసలు ఈ ఘన విజయం గురించి అసలు ఏమన్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు అసలు నిన్న మ్యాచ్ ఓవరాల్ సినారియో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 217 రన్స్ అయితే చేయడం జరిగింది. మరి దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ చూసుకుంటే వరుసగా కుప్ప కూలిపోయారు. వీళ్ళు కేవలం 16.1 అవర్స్ మాత్రం ఆడి 117 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. అయితే మరి దీని తర్వాత మరి హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి వచ్చేసరికి వాళ్ళ బ్యాటింగ్ గురించి, దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ గురించి. మరి ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ గురించి కనుక మాట్లాడుకుంటే అతను చెప్తుంది ఒకటే. ఫస్ట్లో మాకు ఇక్కడ రోహిత్ శర్మ ఫామ్లో రావడం అనేది మాకు మ్యాచ్ మొత్తం కూడా టర్నింగ్ పాయింట్. మరి మేము వరుసగా 6 మ్యాచ్లు గెలుస్తున్నాం అంటే దాని అంతటికి మెయిన్ రీజన్ రోహిత్ శర్మ ఫామ్ అనే చెప్పాలి. అయితే మరి అతను అంత మంచి స్టార్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఇటువంటి విజయాలు మాకు లభిస్తున్నాయి. ఈ రోజు మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ మాకు రియాన్ రికల్టన్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా మాకు ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు. దాని తర్వాత వీళ్ళిద్దరు రన్ రేట్ కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు 10 రన్స్ పర్ అవర్ రన్ రేట్ని అయితే మా ముందు ఉంచారు. అయితే దాని తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత నేను సూర్యకు ఒకటే చెప్పాను. వాళ్ళిద్దరూ కూడా మనకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు, దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఎక్కడా కూడా మరి రన్ రేట్ని మనం 10 పర్ అవర్కి తగ్గించకూడదు, ఖచ్చితంగా 10 పైనే మన రన్ రేట్ ఉండాలి అని చెప్పాను. దానికి అనుగుణంగానే మేమిద్దరం ఆడాం. అయితే నిన్న వీళ్ళిద్దరు చూసుకుంటే 23 బాల్స్లో 48 రన్స్, ఇద్దరు కూడా సేమ్ సినారో. ఇద్దరు కూడా సూర్య చూసుకుంటే 23 రన్స్కి 23 బాల్స్కి 48, ఇటువైపు హార్దిక్ పాండ్యా చూసుకున్న 23 బాల్స్కి 48 రన్స్ చేశాడు. అయితే దాని తర్వాత మరి వాళ్ళ బౌలింగ్ విషయానికి కనుక ఒకసారి వస్తే మరి వాళ్ళ బౌలింగ్లో ముగ్గురు కూడా టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. మరి మా బ్యాటింగ్ ఎలాగైతే ఒక సమిష్టిగా రానిచ్చామో మా బౌలర్స్ చూసుకున్నా సరే వాళ్ళు కూడా మేము ఎలాగైతే మంచి బౌలింగ్ చేసామో వాళ్ళు కూడా బ్యాటింగ్ ఆడాము. మరి వాళ్ళ ముగ్గురు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. మరి ఈ రెండు కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రెండింటి వల్లే మేము ఈరోజు మ్యాచ్ గెలవడం జరిగింది. దీని తర్వాత మరి ఈ రెండు బలాన్ని పెట్టుకొని మేము మిగతా మ్యాచ్లో కూడా ఖచ్చితంగా మేము ప్లే ఆఫ్ రేస్లో ఉంటాం. మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఫైనల్లో టైటిల్ కూడా కొట్టడానికి మేమైతే ట్రై చేస్తాం అని చెప్పేసి కూడా హార్దిక్ పాండ్యా నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే మరి నిన్న మ్యాచ్ చూసిన తర్వాత దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.